హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విక్రాంత్ మొమ్మనేని, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజర్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఈరోజు ఈ వీడియోలో మనము కోలన్ క్యాన్సర్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్లో మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో అనే దాని గురించి తెలుసుకుందాం. రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు రకాలుగా ఉంటాయి: మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ కానీ, సెక్స్ ఆఫ్ ద పర్సన్ కానీ, విచ్ కెనాట్ బి చేంజ్డ్, అంటే మనం మార్చలేనివి. ఏజ్ ఒకసారి పెరిగిన తర్వాత అది తగ్గేది కాదు. సో ఇట్ ఈస్ ఏ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. వేరేస్ కొన్ని ఉంటాయి, అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ మనం మోడిఫై చేసుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందులో ప్రధానంగా వచ్చేది ఏమిటంటే డైటరీ చేంజెస్. కోలన్ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఒబేసిటీ అండ్ ద డైటరీ ఆస్పెక్ట్స్. డైటరీ ఆస్పెక్ట్స్లో ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్. చాలామంది ఈ మధ్య ప్రోటీన్ అని చెప్పి ఎక్కువ యానిమల్ ప్రోటీన్ కన్జంప్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. ఇందులో మనం రెడ్ మీట్, అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే మటన్ అంటాం కదా, దాంట్లో ఉండే రెడ్ మీట్ అండ్ అది ప్రొడ్యూస్ చేసే యానిమల్ ఫ్యాట్ అండ్ యానిమల్ ప్రోటీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ కోలన్ క్యాన్సర్, కోలన్ అండ్ రెక్టల్ క్యాన్సర్ ఐ మీన్. సో వీటిలో ఏంటంటే మనం వెజిటేబుల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, యానిమల్ ప్రోటీన్ తక్కువ తీసుకుని, ఇంక్రీజ్డ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విచ్ కంటైన్ ఫైబర్, ఇవి కనుక ఎక్కువ తీసుకుంటే మనం డైట్లో ఈ చేంజెస్ కనుక సింపుల్ చేంజెస్ చేసుకుంటే కోలన్ క్యాన్సర్ అండ్ రెక్టల్ క్యాన్సర్ రిస్క్ని బాగా తగ్గించవచ్చు. ఈ మధ్య కాలంలో ఒబేసిటీ ఇన్సిడెన్సే ఇంక్రీజ్ అవటం వల్ల ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోలన్ క్యాన్సర్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డైటరీ వెజిటబుల్స్, యానిమల్ ప్రోటీన్ టోటల్గా ఆర్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకున్న వాళ్ళకి కోలన్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. రెండోది, ఫ్యామిలీ హిస్టరీ కనుక తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా ఎర్లీ స్టేజ్ నుంచి, అంటే 40 years నుంచి కొలనోస్కోపిక్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకుంటూ ఉండాలి. అదర్వైజ్ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు అయితే 45 years స్టార్ట్ చేయాలి. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం 40 years నుంచే ఈ కొలనోస్కోపిక్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఎవ్రీ 5 yearsకి రిపీట్ కూడా చేస్తూ ఉండాలి. సో ఈ సింపుల్ అవుట్ పేషెంట్ టెస్టింగ్ వల్ల కోలన్ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీ స్టేజ్లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయొచ్చు. ప్రీ క్యాన్సర్ అంటే పాలిప్స్ అని చిన్న చిన్న బుడిపుల్లాగా వస్తుంటాయి. ఆ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే ఏంటంటే కొలనోస్కోపీతోనే దాన్ని తీసేయటం జరుగుతుంది, క్యాన్సర్ని నివారించే అవకాశం ఉంటుంది.